అందరికీ నమస్కారం. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. మరి నిజంగా ఆలోచన చేయండి, మనలో ఎంతమంది కంటి నిండా నిద్రపోతున్నారు? ఇది ప్రశ్నార్థకమే కదా. మరి ఒంటి నిండా ఆరోగ్యం ఎంతమందిలో ఉంటుందండి? మనం లైట్ వేసి వెతికినా ఆ యొక్క పరిస్థితి ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి ఎవరికి కలగడం లేదు. మరి ఈ విధంగా నిద్ర సరిగ్గా లేకపోవడం చేత ఆ యొక్క ప్రభావము శరీరం మీద పడుతుంది. క్రమక్రమంగా అదే ప్రభావము మనసు మీద పడుతుంది. శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తుంటాయి, మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. అట్లే అనేక రకాలైనటువంటి కొత్త వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా రకరకాల ఇబ్బందులు మరి కంటి నిండా నిద్రపోకపోవడం చేత కలుగుతుంటాయి. ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి అనేక రకాలైన కారణాలు, మానసిక ఒత్తిడి నుంచి, తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి, శ్రమరహితమైనటువంటి జీవితాన్ని బట్టి, అస్తవ్యస్త జీవన శైలిని బట్టి, ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మనకు కంటిన్యూ నిద్ర, పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య కలుగుతుంది. మరి పడుకున్న వెంటనే నిద్ర పట్టినప్పుడు చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాల్లో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతి మాత మనకు ప్రసాదించడం జరిగింది. అలాంటి వాటిల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ అనుభూతమైనటువంటి ఒక ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, బాదం పప్పులను కాస్త వేయించేసేసి, కాస్త నెయ్యి వేసి వేయించేసేసి చూర్ణంలా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే గుమ్మడి విత్తనాలను కూడా కాస్త వేయించేసేసి, అంటే నేతితో కాకుండా మామూలుగానే వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు గుమ్మడి విత్తనాలు చూర్ణం తీసుకోండి. అలాగే ఎండు ఖర్జూరంకాయలు తెచ్చుకొని దంచేసి లోపల విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని 1 లేదా 2 రోజులు బాగా ఎండబెట్టడం వల్ల బాగా అందులో ద్రవ పదార్థం అంతా తగ్గిపోతుంది అనమాట. ఆ యొక్క పెచ్చులని మనం మిక్సీలో వేసేస్తే బాగా పౌడర్ అయిపోతుంది. ఈ విధంగా 1 లేదా 2 లేదా 3 సార్లు ఆ యొక్క పెచ్చులని ఎండించడము, పౌడర్ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల చక్కటి పౌడర్ మనకి ఎండు ఖర్జూరం కాయల యొక్క పౌడర్ తయారైపోతుంది అనమాట. పెచ్చుల యొక్క చూర్ణం, దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా గసగసాలను కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసుకుని ఒక 25 గ్రాములు తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా, బాదం పప్పు చూర్ణము 50 గ్రాములు, అదేవిధంగా ఈ గుమ్మడికాయ విత్తనాల యొక్క చూర్ణం 50 గ్రాములు, ఎండు ఖర్జూరంకాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు, గసగసాల యొక్క చూర్ణం 25 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ యొక్క చూర్ణాలని ఆ రేషియోలో కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్, అంటే చిన్న స్పూన్ తెలుసు కదా, టీ స్పూను అంటే ఒక 5 గ్రాముల చూర్ణాన్ని అందులో కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరగా ఈ యొక్క ఔషధాలు, ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క రసాయన తత్వాలన్నీ కూడా మెదడులో నిద్రకు ఉపయోగపడేటువంటి, నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి చక్కటి నిద్రకి మనకు దోహదపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, మళ్ళీ సదా మనల్ని రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ మీరు కొన్ని జాగ్రత్తలు కూడా క్రమం తప్పకుండా పాటించాలి. ఎలాగంటే వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వీలైనంత వరకు రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట తీసుకునేటువంటి పెందలాడే ఆహారాన్ని కూడా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి మొత్తం కంప్లీట్గా మానేసేయాలి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఇలాంటి వెజిటబుల్స్, ఇలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఏదో ఒక రకమైనటువంటి ఎక్సర్సైజు రోజు ఒక్కసారి ఉదయం నుంచి రాత్రి లోపల ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఒకే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం పడుకునేటువంటి శయన గదిలో కూడా ఎలాంటి శబ్దాలు ఉండకూడదు, ఎక్కువ లైటింగ్ లేకుండా ఉండేటువంటి శయన గదిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా రోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన బాడీ ఆ యొక్క పద్ధతికి ట్యూనప్ అయ్యి, ఆ యొక్క రిథిమ్కు ట్యూనప్ అయ్యి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి చిట్కాలు కావాలని చెప్పేసి చాలామంది మనకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా మాకు ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను కొన్ని సంవత్సరాల క్రితం చక్కటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫార్ములాస్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అనుభవపూతమైనటువంటి చిన్న యోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి యోగాలు, సైడ్ బెనిఫిట్స్ అనేటువంటి యోగాలతో పొందుపరిచినటువంటి ఆ యొక్క ఫార్ములాకు సంబంధించినటువంటి ఈ యొక్క
పుస్తకం మీ వద్ద ఉంటే ఇలాంటి అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను తయారు చేసుకుని వాడి చక్కటి ప్రయోజనాన్ని పొందడమే కాకుండా మరి ఆర్థికంగా కూడా మీరు చాలా ఇబ్బంది లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఈ యొక్క పుస్తకం పేరు ఇంటింట ఆయుర్వేద వైద్యం. బాగా నిదానంగా చూడండి, గమనించండి. ఇంటింట ఆయుర్వేద వైద్యం. ఈ పుస్తకము మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. అదేవిధంగా ప్రఖ్యాత ప్రముఖ పుస్తక విక్రయశాలలో కూడా మనకి ఈ పుస్తకం దొరుకుతుంది. కావలసిన వాళ్ళు మరి ఇలాంటి పుస్తకాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకున్నట్టే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.